మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీపై బిఏ 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ అతి త్వరలో జూబ్లీహిల్స్ మరియు వైజాగ్ లో ప్రారంభం. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ లక్ష్యాలను ప్రపంచానికి వివరించడం సహా పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో దావోస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం పర్యటన ముగిసింది. 3 రోజుల్లో పారిశ్రామికవేత్తలతో 12 ముఖాముఖి సమావేశాలు, 2 కీలక సెషన్లలో సీఎం పాల్గొన్నారు. ప్రతి ఏటా హైదరాబాద్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫాలో అప్ సదస్సు నిర్వహించాలని దావోస్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం దావోస్ పర్యటన ముగిసింది. తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యాలను ప్రపంచానికి చాటడమే ప్రధాన ధ్యేయంగా పర్యటన కొనసాగింది. 3 రోజుల పర్యటనలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధుల బృందం గ్లోబల్ క్యాపబిలిటీ, డేటా సెంటర్లు, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ తయారీ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించింది. ఏఐ, సస్టైనబిలిటీ, స్కిల్లింగ్ కార్యక్రమాలకు సంబంధించిన పలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన 2 కీలక సెషన్లలో పాల్గొన్నారు. ప్రతి జూలైలో హైదరాబాద్లో వరల్డ్ ఎకనామిక్ ఫాలో అప్ సదస్సు నిర్వహించాలని ప్రతిపాదించారు. 3 రోజుల్లో అంతర్జాతీయ సంస్థలు, పారిశ్రామిక దిగ్గజాలతో 12 ముఖాముఖి సమావేశాల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. చివరి రోజు పలు పారిశ్రామిక చర్చలు, ఎంఓయూలు చేసుకున్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలో 5,000 కోట్ల పెట్టుబడితో 100 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో యూపీసీ ఓల్ట్ ఎంఓయూ కుదుర్చుకుంది. నెదర్లాండ్స్ కు చెందిన యూపీసీ రెన్యూవబుల్స్ గ్రూప్, ఓల్ట్ డేటా సెంటర్స్ కలిసి యూపీసీ ఓల్ట్ సంస్థగా ఏర్పడింది. ఆ ప్రాజెక్టుకు 5 ఏళ్లలో 5,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణ దశలోనే 3,000 మందికి పైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. డేటా సెంటర్ ప్రారంభమైన తర్వాత మరో 800 మందికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో స్నైడర్ ఎలక్ట్రిక్ ఇండియా కంపెనీ శంషాబాద్, గాగిల్లాపూర్లో 623 కోట్లతో యూనిట్లను విస్తరించనుంది. ఆ యూనిట్ల విస్తరణతో ఎలక్ట్రికల్ సేఫ్టీకి సంబంధించి ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్లు, మోల్టెడ్ కేస్ సర్క్యూట్ బ్రేకర్లు, కాంటాక్టర్లు, పుష్ బటన్ల తయారీ సామర్థ్యం పెరగనుంది. స్నైడర్ ఎలక్ట్రిక్ కు తెలంగాణలోనే 38 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఉన్నాయి. హైదరాబాద్ లో 150 కోట్లతో డైరీ ప్లాంటును విస్తరించేందుకు గోద్రేజ్ కంపెనీ సంసిద్ధత వ్యక్తం చేసింది. నాదిర్ గోద్రేజ్ ను హైదరాబాద్ కు రావాలని మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానించారు. దావోస్లో తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. రాష్ట్రంలో ఏర్పాటు కానున్న గ్లోబల్ ఏఐ అకాడమీతో కలిసి పనిచేసేలా బ్రిటన్ కు చెందిన ప్రముఖ విద్యా పబ్లిషింగ్ సంస్థ పియర్సన్ ఎంఓయూ కుదుర్చుకుంది. ఏఐ శిక్షణ, పాఠ్య ప్రణాళిక, లెర్నింగ్ కంటెంట్, అంచనా విధానాలు, అంతర్జాతీయ స్థాయి సర్టిఫికేషన్లలో తన నైపుణ్యాన్ని పియర్సన్ ఉపయోగించనుంది. జార్జ్ టౌన్ యూనివర్సిటీకి చెందిన ఏఐ కోల్యాబ్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. ఆరోగ్య రంగంలో ఏఐ ఆధారిత పరిశోధనలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆరోగ్య సంరక్షణ, ప్రజారోగ్యం, లైఫ్ సైన్సెస్ రంగాల్లో అనువర్తిత పరిశోధనలకు ఇది దోహదపడనుంది. దుబాయ్ మల్టీ కమోడిటీస్ సెంటర్తో కుదిరిన ఎంఓయూ ద్వారా స్టార్టప్ల అభివృద్ధికి అవకాశాలు అన్వేషించనున్నారు. 2 దేశాల మార్కెట్లు, ఎకోసిస్టంలపై అవగాహన కల్పించడం సహా అంతర్జాతీయ సదస్సులు, కార్యక్రమాలు నిర్వహించే అంశాన్ని పరిశీలించనున్నారు. అంతకుముందు 2 రోజుల్లో పలు ఒప్పందాలు జరిగాయి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు అంతర్జాతీయ కంపెనీలు ముందుకొచ్చాయి. కొన్ని కంపెనీలు ఎంఓయూలు చేసుకోగా మరికొన్ని ఆసక్తి చూపాయి.